అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా ఐక్యం కావాలని చెప్పేసి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. బహుజనులు ఎక్కువ శాతం ఉన్నటువంటి బహుజనులంతా ఐక్యం కావాలి, ఈ ఎవరైతే ఆ బహుజనులంతా ఏకమై ఈ పార్టీలన్నింటినీ కూడా ఓడగొట్టాలని చెప్పేసి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం నిన్నైతే ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో చర్చలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల విషయంలో ఒక్కటయ్యారు. ఏదైతే బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీలు రెండు పొత్తులో భాగంగా నాగర్ కర్నూలుకు సంబంధించి బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేటాయించడం జరిగింది. దీనిపైన మనతో మాట్లాడడానికి డిఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా చూస్తారండి ఈ పొత్తులను? సరే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరికీ కూడా కనువిప్పు కలిగిన రోజు. ఒక చీకటి ముసుగు తొలగిపోయింది. ఎవరు నిజమైన బహుజన నాయకులు, ఎవరు ఫేక్ నాయకులు, ఎవరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాన్యవర్ కాంశీరామ్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు పరిచయం చేసి సిద్ధాంతాన్ని బోధించే నాయకులు ఎవరు, కాంశీరామ్ మార్గంలో నడిచే వాళ్ళెవరు, అగ్రకులాలకు వంత పాడుతూ బహుజన ముసుగులో బహుజన ప్రజల్ని మోసం చేసే నాయకులు ఎవరనేది ఈరోజు తేట తెల్లం అయిపోయింది. ప్రజలంతా ఈరోజు దీన్ని గమనిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మా అధినేత విశారదన్ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాన్యవర్ కాంశీరామ్ యొక్క ఆలోచన విధానాన్నే ఈ తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు కాంశీరామ్ యొక్క ఆలోచన విధానాన్ని పరిచయం చేసి తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా కావాలని చెప్పి ఒక ఉద్యమాన్ని ప్రయాణం చేసి ఒక సాంస్కృతిక ఉద్యమం ద్వారా, రాజకీయ వేదిక ద్వారా తెలంగాణలో పరిచయమైన సందర్భంలో దీన్ని బొందబెట్టడానికే ఒక వ్యక్తిని, ఫేక్ నాయకుని కూడా ఒక పక్క ప్రణాళికతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులకు పరిచయం చేసి ఆ ఫేక్ నాయకుడిని ఇంతకాలం తిప్పి ఈరోజు ఈ ప్రజల ముందు ఫేక్ నాయకుడిని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా గమనించాల్సిన అంశంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఒక స్పష్టత అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక నిజమైన స్పష్టత వచ్చింది. నిజమైన నాయకుడు ఎవరు, అబద్ధపు నాయకుడు ఎవరు అనేది ఈరోజు తెలంగాణ ప్రజలకు అర్థమైందని మేము ధర్మ సమాజ్ పార్టీ మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బహుజనవాదం ముసుగులో బహుజనవాదాన్ని ఎదగనీయకుండా, కాంశీరామ్ యొక్క భావజాలాన్ని బయటికి రాకుండా, కాంశీరామ్ యొక్క సిద్ధాంతాన్ని తన ఏ రోజైతే బహుజన సమాజ్ పార్టీలో జేనై నుండి కూడా కాంశీరామ్ యొక్క పేరును ఉచ్చరించకుండా వ్యక్తిగతంగా తనని తాను ప్రమోట్ చేస్తూనే రాజకీయాలు చేస్తూ కాంశీరామ్ యొక్క సిద్ధాంతాన్ని కనుమరుగు చేస్తూ కాంశీరామ్ పేరునే ఎక్కడ కనబడకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాంశీరామ్ యొక్క పేరును కనుమరుగు చేస్తూనే తను యొక్క ప్రస్తావన కొనసాగింది. మీరంతా అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఆయన ఏ రకంగా కాంశీరామ్ను ప్రమోట్ చేశాడో తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే తనకు తాను ప్రమోట్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంశీరామ్ గురించి బహుజన్ సమాజ్ పార్టీని తనకు సొంత వ్యక్తిగతంగానే స్వార్థం కోసం వాడుకుంటూనే ఈరోజు బహుజనవాదాన్ని నాశనం చేసే ప్రక్రియ ఇంతకాలం చేసి ఈరోజు ముసుగు అనేది తొలగిపోయింది. అందుకనే మా నాయకుడు విశారదన్ మహారాజ్ గారు గుండెకు కాంశీరామ్ గారి యొక్క ఆత్మను పరిచయం చేయాలని చెప్పి కాంశీరామ్ యొక్క ఆత్మ బహుజన్ సమాజ్ పార్టీలో లేదు కాబట్టే నేను కొత్త రాజకీయ వేదికను సృష్టించిన ఒక మాట కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. విశారదన్ మహారాజ్ గారు ఏమంటుండంటే, నేను విశారదన్ మహారాజ్ గారు దాదాపుగా ఒక 15 సంవత్సరాలు కాంశీరామ్తో పనిచేసిన వ్యక్తి. ఈరోజు దక్షిణ భారతదేశంలో కాంశీరామ్ యొక్క మిషనరీ ఉద్యమం, కాంశీరామ్ యొక్క ఉద్యమ స్ఫూర్తి పోరాటం, కాంశీరామ్ ఎందుకు దక్షిణ భారతదేశంలో విజయవంతం కాలేకపోయిందో దానికి కారణం ఏందని చెప్పి కాంశీరామ్ యొక్క సిద్ధాంతం మీద, కాంశీరామ్ యొక్క ఉద్యమ పని విధానం మీదనే పిహెచ్డి చేసిండు విశారదన్ గారు. పిహెచ్డి చేసి కాంశీరామ్ యొక్క ఉద్యమాన్ని మళ్ళీ బతికించాలనే ఒక ఆలోచనతోని కాంశీరామ్ ఉత్తర భారతదేశంలో చేసిన ఒక కల్చరల్ ఉద్యమాన్ని మళ్ళీ దక్షిణ భారతదేశంలో నిర్మించి కాంశీరామ్ గారికి తెలంగాణ గడ్డని కాంశీరామ్ గారికి కానుక ఇవ్వడానికే ఒక బలమైన సంఘాన్ని, బలమైన ఒక రాజకీయ వేదికని బయటికి తీసుకురావడం జరిగింది. అందుకనే విశారదన్ గారు ప్రతి సమావేశంలో ఏమంటారంటే,
నేను కాన్షీరామ్ గారి యొక్క పనిని ముందుకు తీసుకెళ్లే ఒక కార్యకర్తను మాత్రమే అని చెప్పడం జరిగింది. అతనేమో నేనే నాయకుడిని అని చెప్పి వ్యక్తిగతంగా తనను తాను ప్రమోట్ చేసుకుంటే, విశారదన్ గారు మాత్రం నేను కాన్షీరామ్ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక నిజమైన ఒక కార్యకర్తనని చెప్పి మా నాయకుడు విశారదన్ గారు మాకు ఎన్నో సభలు సమావేశాల్లో తెలియజేయడం జరిగింది. పొత్తులను ఏ విధంగా చూస్తారు? పొత్తులు ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ 4 కోట్ల మంది విద్యార్థులని, నిరుద్యోగులని, ఉద్యోగస్తులని, పేద ప్రజలని నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసి ఒక నియంతలాగా ఒక దొరలాగా ప్రజల్ని పరిపాలించి ఈరోజు ఒక నోటిఫికేషన్ లేకుండా విద్యార్థులు మరణించినా కూడా వాళ్ళ మరణం పట్ల సంతాపం తెలియజేయకుండా ఈరోజు సాధించుకున్న తెలంగాణలో ఎంతో ప్రజలందరికీ ఆశించారు. ప్రజలందరూ కూడా ఇంటింటికి ఉద్యోగం అని, ఒక ఇల్లు అని, భూమి అని రకరకాల సంక్షేమ పథకాలు ఆశించి ప్రజలందరూ భంగపడ్డారు. వాళ్ళందరినీ భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి, వాళ్ళ ప్రజల రక్త మాంసాలు పీడించి పిప్పి చేసిన ఒక ముఖ్యమంత్రి ఈరోజు అతనికి ఎట్లా ఒక స్ఫూర్తిదాయకంగా కనిపించిండు. నిరుద్యోగులను ఏడిపించిండు, ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టిండు, సామాన్య ప్రజలకు సరైనటువంటి సంక్షేమ పథకాలు లేకుండా వ్యక్తిగతంగా వేల కోట్ల ఆస్తులు కూడబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ బహుజన కులాలకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగం లేని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నిర్వీర్యం చేసి ప్రజాధనాన్ని దుర్యోగం చేసిన ఒక దొంగ, ఒక నియంత, ఒక దొర ఆయనకి ఎట్లా దేవుడుగా కనిపించిండు అనేది మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేము ఒకటే మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడుగుతున్నాం. ఇదే రోజు ప్రజల్ని ఏడ్పించి ప్రజల్ని దుఃఖపడేటట్టుగా చేసి ఈరోజు తెలంగాణలో చాలా మంది యువకులు ఉద్యోగాలు లేక మరణించడం జరిగింది. ఆ మరణం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చూసిండ్రు. పేదరికం కూడా తెలంగాణలోనే ఉన్నదని నివేదికలు చెప్తున్నాయి. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఈయనని దింపాలే, ఈయనని దింపిందే తెలంగాణ ప్రజలకు ఏ న్యాయం చేయలేదు, ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు అని చెప్పి మెజారిటీ ప్రజలు ఈరోజు అతన్ని విమర్శించి ఆయనను గద్దె దింపిన ఆ మనిషి ఈరోజు ప్రవీణ్ కుమార్ గారికి ఎట్లా దేవునిలా కనిపిస్తున్నాడో, ఎట్లా గొప్ప నాయకుడిగా కనిపిస్తున్నాడో ఇది గొప్ప విషయం అని చెప్పి తాను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే ఒక దొంగకు నువ్వు వంత పాడడం అంటే నువ్వు కూడా అదే మార్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అణిచివేసి ప్రజల్ని నియంతలాగా చూసిన నాయకుడు నువ్వు దేవుడిగా నువ్వు చూసినప్పుడు ఆ నాయకుని యొక్క ఆలోచన నువ్వు యాక్సెప్టెన్స్లోకి నువ్వు పోయినావు అంటే నీవు కూడా నీ ఆలోచన, నీ ధోరణి కూడా మెజారిటీ ప్రజల వైపు నువ్వు ఉండకుండా దోపిడీ చేసే వాడి వైపు నువ్వు పోతున్నావు అంటే నువ్వు కూడా దోపిడీ కులంలో, దోపిడీ వర్గంలో నువ్వు కూడా చేరిపోయినావు అని చెప్పి ఇకనైనా తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్బండ వర్గాలు కూడా గమనించాలి. ఇప్పుడు బాధితుల పక్షాన నాయకుడు అంటే బాధింపబడ్డ ప్రజల వైపు ఉండాలి కానీ బాధించి నోని వైపు ఉండద్దు అనేది ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తుంది. కాబట్టి ఇకనైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలారా, మీరు బహుజన ముసుగులో వచ్చే నిజమైన కాన్షీరామ్ యొక్క వారసుడు ఎవరు, కాన్షీరామ్ యొక్క ఆలోచన విధానాన్ని బొందబెట్టే నాయకుడు ఎవరనేది గమనించాలని. చాలా మంది సెరోస్కు సంబంధించినటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి, అలాగే బీఎస్పీకి సంబంధించినటువంటి దళిత బహుజనులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మోసం చేసినట్టు అనుకోవచ్చు 100%. ఎందుకంటే కాన్షీరామ్ ఏమన్నాడంటే, కాన్షీరామ్ యొక్క సిద్ధాంతం మిషనరీ మూవ్మెంట్, నేను నాయకులను తయారు చేసే కర్మాగారాన్ని సృష్టించినని కాన్షీరామ్ చెప్తే, కాన్షీరామ్ లీడర్లను సృష్టించి ఒక ఫ్యాక్టరీని తయారు చేసిన నేనని కాన్షీరామ్ చెప్తే ఇతనేమంటున్నాడు, నేనొక్కనే లీడర్ని కావాలి, నేనొక్కనే నాయకుడిని కావాలి, నా ద్వారానే మళ్ళీ మిగతా సమాజం అంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం అధికారంలోకి వస్తారే మాట చెప్తున్నాడు. అంటే ప్రజలు కేంద్రంగా నాయకత్వం బయటికి వెళ్ళాలి కానీ వ్యక్తి కేంద్రంగా నాయకత్వం బయటికి రావద్దు అనేది ధర్మ సమాజ్ పార్టీ మాన్యవారు కాన్షీరామ్ గారు కూడా బోధించింది కదా. కాన్షీరామ్ గారు ఏమన్నాడంటే, నేను ఏ రాజకీయ పార్టీలోకి నేను ఎవరిని కలవలేదు, నేను ఎవరిని సంప్రదించలేదు, నా పని ద్వారా, నా నిర్మాణం ద్వారా, నా మిషనరీ ఉద్యమం ద్వారా రకరకాల నాయకులు, పార్టీలు నా దగ్గరికి వచ్చి నా మద్దతు కోరిరు తప్ప నేను ఎవరికి మద్దతు తెలియజేయలేదని చెప్పి మాన్యవారి కాన్షీరామ్ గారు స్పష్టంగా చెప్పిండ్రు. అతనికి ఈ మాట గుర్తుంటే ఖచ్చితంగా ఏ అగ్రకుల నాయకుడు సమాజాన్ని పీడించిన నాయకుడి దగ్గరికి పోవద్దనేది, తనకు గనక కాన్షీరామ్ సిద్ధాంతం మీద అవగాహన ఉంటే ఈరోజు ఆ నాయకుడిని పంచన చేరద్దనే ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తుంది. సో చూడొచ్చు, ఏదైతే అవినీతికి పాల్పడ్డటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో చేతులు కలిపి ఆయన దేవుళ్లా కనబడుతున్నాడు. ఇప్పుడు దేవుళ్లా ఎలా కనబడుతున్నాడు, బహుజనులందరినీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టారని చెప్పేసి అయితే డిఎస్పీ నేతలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే కాన్షీరామ్ ఆశయాలను, కాన్షీరామ్ సిద్ధాంతాలను తుంగలో తొక్కాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.